హాయ్ హలో గుడ్ ఆఫ్టర్నూన్. వెల్కమ్ టు భాగ్యలక్ష్మి రఘుపతి ఛానల్. అందరికీ నమస్తే అండి. నేను బాగున్నాను, మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు గోంగూర రొయ్యలు కర్రీ చేశానండి. ప్రాన్స్ అండ్ గోంగూర కర్రీ అయితే సూపర్ వచ్చిందండి. విషయం వస్తే ఈ కర్రీతో పాటు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం కూడా చెప్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. నా హ్యాపీని కూడా మీతో షేర్ చేసుకుందామని కూడా ఈ వీడియోలోని అనుకుంటున్నాను. ఇంకా కర్రీ విషయంకి వస్తే మాత్రం గోంగూర రొయ్యలు చాలా బాగుందండి. చూడండి, కలర్ఫుల్గా చాలా చక్కగా వచ్చింది కదా. మరి గ్రేవీ ఎక్కువ కాకుండా, అలాగని థిక్గా కాకుండా, పలుచగా కాకుండా మంచిగా వచ్చింది కదా. కర్రీ చూస్తా నేను చెప్పిన మాట కూడా వినండి. రొయ్యలు బాగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి. చాలా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇది వేసేసుకొని కళాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఇంకా దీనికోసం ఆనియన్స్, పెద్ద ఆనియన్స్ ఒక 2, టమాటా, పచ్చిమిర్చి అండ్ కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా అప్పటికప్పుడు కొట్టేసి వేసానండి, ఫ్రెష్గా ఉంటుందని. ఈ కర్రీ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నా హ్యాపీ మూమెంట్ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో చూడండి. నాకు మినీ మోనిటైజేషన్ అయిపోయిందండి. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. మినీ మోనిటైజేషన్ అయింది. ఇంకా ఫుల్ మోనిటైజేషన్ అవ్వడానికి నాకు తెలిసి ఒక 20 days పైన పట్టవచ్చు అనుకుంటున్నాను. 20 days or 1 month పడుతుందేమో ఇంకా ఫుల్ అవ్వడానికి. మినీ అయితే అయిపోయిందండి. నాకు మోనిటైజేషన్ అవ్వడానికి నేను కష్టపడడం ఒక ఎత్తు అయితే, నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారండి. వాళ్ళ గురించి నేను చెప్పుకోవాలి. వీడియోలు అయితే ఏది వైరల్ కాలేదు. నాకైతే లైవ్ల వల్లే వాచ్ అవర్ వచ్చిందండి. ఇదైతే ఫ్యాక్ట్ అనమాట. చెప్పాలి, నాకు నా అనుభవం చెప్పుకుంటున్నాను అనమాట ఈ వీడియోలో. కర్రీతో పాటు కర్రీ చూస్తే నేను చెప్పిన మాటలు వినండి. ఎందుకంటే ఇదివరకు నేను గోంగూర రొయ్యలు కర్రీ కూడా చేసి పెట్టాను, మీకు వీడియోలో ఉంటుంది. ఈ వీడియో కర్రీ చూస్తూ నేను చెప్పే మాటలు విని నా హ్యాపీని మీతో షేర్ చేసుకుంటున్నాను, వినండి, ఓకేనా. మినీ మోనిటైజేషన్ అయితే అయిపోయిందండి. అప్లై చేసిన 10 hours అయిపోయింది. కాకపోతే 24 hours జాయిన్ బటన్ అది వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. దీనికోసం నా ఇంట్లో నా హస్బెండ్ అండ్ నా పిల్లలు కూడా చాలా అంటే చాలా సపోర్ట్ చేశారు. అండ్ నాకు 1300 సబ్స్క్రైబర్స్ వచ్చేంత వరకు నేను లైవ్ స్టార్ట్ చేయలేదండి. లైవ్ చేయడం అంటే చాలా భయపడ్డా. బ్యాడ్ కామెంట్స్ వస్తాయి, ఏంటి చేయకూడదని చాలా భయపడ్డాను. కాకపోతే మాస్ టెక్ జోన్ రహీం గారు ఉన్నారు చూడండి. రహీం గారు ఒక లైవ్లోనే, అంటే 2-3 లైవ్ల్లోనే అతను చూశాను. నేను లైవ్ ఎవరి లైవ్కైనా వెళ్ళేదాన్ని, నేను లైవ్ పెట్టకపోయినా కూడా చూశాను. ఆ విధంగా రహీం గారు ఒక లైవ్లో ఒక మాట అన్నారు, భయపడడం ఎందుకండి, ధైర్యంగా లైవ్ చేయండి, అందరూ సపోర్ట్ చేస్తామని ఒక మాట అన్నారు. ఆ ఒక్క మాట ధైర్యంతో నేను లైవ్ అయితే స్టార్ట్ చేశానండి. ఫస్ట్ నేను లైవ్ స్టార్ట్ చేయడానికి ధైర్యం తెచ్చుకొని ఫస్ట్ నేను చెప్పుకోవాలంటే రహీం గారినేనండి, మార్స్ టెక్ జోన్ రహీం గారిని. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ రహీం గారు. అండ్ అందరూ కూడా చాలా సపోర్ట్ చేశారండి. నాకు 3 months నుంచి లైవ్ పెడుతున్నాను కానీ వాచ్ అవర్ అది పెద్దగా తెలియదు. 1 month నుంచి చాలా సీరియస్గా తీసుకున్నానండి. 1 month నుంచి చాలా సీరియస్గా తీసుకున్నాను. డే అండ్ నైట్ కూడా నాకు ఫ్రీ టైంలో ఉండేటప్పుడు లైవ్లు పెట్టుకుంటా. వైఫై కనెక్షన్ ఉంది కదా, అది బాగా యూజ్ చేసుకున్నాను. అండ్ నేను లైవ్లు పెట్టిన తర్వాత నా లైవ్ స్ట్రీమ్స్, నా వీడియోస్ ప్లేలిస్ట్లో పెట్టి నాకు వాచ్ ఇచ్చిన వ్యక్తి ఒకరు ఉన్నారండి. ఆయన గురించి నేను డెఫినెట్గా చెప్పుకోవాలి. చాలా హెల్ప్ చేశారండి. తెలుగు పీపుల్ కాకపోయినా కన్నడ వాళ్ళైనా కూడా. కామత్ గారు అండి, కంటెంట్ సర్కిల్ కామత్ గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ కామత్ గారు. అతని గురించి చెప్పుకోవాలి. నా వీడియోలు, నా లైవ్ స్ట్రీమ్స్ ప్లే చేసి నాకు వాచ్ అవర్ చాలా ఇచ్చారు అతను.
చెప్పుకోవచ్చో లేదో తెలియదు, నా హ్యాపీని అనమాట మీ అందరితో చెప్పుకుంటున్నాను. అంటే పీపుల్ అందరూ చాలా మంచివాళ్ళు అండి, చాలా సపోర్ట్ చేశారండి, అది నాకు చాలా హ్యాపీ. ఇంకా ఆ తర్వాత అందరూ ఒక్కరి పేరంటే చెప్పలేను, అందరూ చాలా సపోర్ట్ చేశారు. నా లైవ్కి వచ్చే నా ఆడియన్స్, అదే నా పీపుల్ అంతా కూడా చాలా సపోర్టివ్ అండి, చాలా సపోర్ట్ చేశారు. పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ చెప్తున్నాను. ఫైనల్లీ మానిటైజేషన్ అయితే అయిపోవచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి రాజుగారు చాలా హెల్ప్ చేశారు, రాజుగారు అండ్ ఫ్యామిలీ, ఈశ్వరి గారు చాలా హెల్ప్ చేశారు. వాళ్ళకు కూడా చాలా 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 చెప్పుకోవాలి, థ్యాంక్ యూ. నేను కష్టపడి చేసేది ఒక ఎత్తు అయితే మాత్రం వీళ్ళందరూ సపోర్ట్ లేకపోతే నేను మానిటైజేషన్ వరకు వచ్చేదాన్ని కాదేమో నా ఫీలింగ్ అండి. అంటే ఒక వీడియో కూడా వైరల్ అవ్వలేదు, లైవ్ల వల్లే నాకైతే వాచ్ అవర్ వచ్చింది. నా లైవ్లకి అంతా చాలా మంచిగా సపోర్ట్ చేసిన అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇలాగే సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ఏం చెప్పాలి, నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నానండి, అంతే, ఇంకా చెప్పడానికి అయితే ఏం లేదు. చాలా హ్యాపీ, అందరికీ కూడా పేరు పేరున థ్యాంక్ యూ అయితే చెప్పుకుంటున్నానండి. ఫైనల్లీ మినీ మానిటైజేషన్ అయిపోయింది, అందరికీ థ్యాంక్ యూ. ఇంకా నా కుటుంబంతో పాటు పేర్లన్నీ చెప్పుకోవాలంటే చాలా ఉన్నాయండి, అవన్నీ మరి చెప్పకూడదేమో, నేను నా లైవ్లో వాళ్ళందరికీ చెప్తాను. అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఇలా ఈ వీడియోలోని నేను లైవ్ స్టార్ట్ చేయడానికి నాకు మోటివేషన్, ఒక ధైర్యం ఇచ్చిన అతని గురించి చెప్పా, నాకు వాచ్ అవర్ ఇచ్చి నాకు ఛానల్ ముందుకు తీసుకెళ్ళిన వ్యక్తి గురించి చెప్పా, అండ్ ఈశ్వరి గారు, రాజు గారు వాళ్ళు నాకు మానిటైజేషన్లో చాలా హెల్ప్ చేశారు, వాళ్ళ గురించి చెప్పాను. ఇంకా చాలామంది అండి, అందరూ హెల్ప్ చేశారు, పేర్లు చెప్పుకుంటూ పోతే ఈ వీడియో సరిపడదు. అందరికీ కూడా థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ అండి. ఇంకా కర్రీ అయితే చూడండి చాలా బాగా వచ్చింది, గోంగూర రొయ్యలు. నేను ఈ మాటల్లో చెప్పి కర్రీ గురించి సరిగా చెప్పలేకపోయాను, ప్లీజ్ అర్థం చేసుకోండి, ఓకేనా. రొయ్యలు బాగా ఆనియన్స్, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అవి బాగా ఫ్రై అయిన తర్వాత రొయ్యలు వేసుకొని, రొయ్యలు బాగా ఫ్రై అయిన తర్వాత టమాటా వేసుకొని, గోంగూర వేసుకొని మగ్గనివ్వాలి, మూత పెట్టేసి. ఆ మగ్గిన తర్వాత మళ్ళీ మూత తీసేసుకొని అందులో సాల్ట్, కారం అది వేసుకోవాలి, బాగా కలుపుకోవాలి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి, పల్లి ఆయిల్ వేసుకున్నాను. చూడండి కలర్ఫుల్గా కర్రీ అయితే బాగా వచ్చింది. ఏదైనా కానీ మూత పెట్టి అలా ఉంచేస్తే మగ్గి సూపర్గా వస్తుందండి కర్రీ. గోంగూర కూడా బాగా కలిసిపోయింది చూడండి, చాలా బాగుంది కదా. కర్రీ అయితే వెరీ యమ్మీగా ఉందండి, రైస్ తోటి చాలా బాగుంటుంది, పుల్లపుల్లగా. అంటే ఒట్టి గోంగూర రొయ్యలు కాకుండా ఒక టమాటా కూడా వేసాం కాబట్టి కర్రీ అయితే చాలా బాగుందండి. నేను కర్రీ గురించి అయితే బాగా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను. ఈ వీడియో చేయడానికి కారణము నాకు మానిటైజేషన్ అయ్యింది, ఆ విషయం మీకు చెప్దామని హ్యాపీతో అయితే వీడియో చేశాను. ఇదివరకు గోంగూర రొయ్యల కర్రీ అయితే మన వీడియోలో ఉంది చూడండి. అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వన్స్ అగైన్. ఇంకంతే, నా ఛానల్కి సపోర్ట్ చేస్తున్న అందరికీ థ్యాంక్ యూ. నా ఫ్యామిలీ అయితే నాకు బాగా సపోర్ట్ చేస్తూ ఏం చేసినా కానీ నువ్వు చేయగలవు, చెయ్యి అంటారు. నా ఫ్యామిలీ కూడా, నా హస్బెండ్ అవ్వచ్చు, నా పిల్లలు అవ్వచ్చు, ఆ ధైర్యాన్ని ఇస్తారు కాబట్టి నేను ప్రతిదీ చేయగలుగుతాను. వంటలు అవ్వచ్చు, లైవ్ స్ట్రీమ్ అవ్వచ్చు, ఏదైనా కానీ. ఇదండి నా మానిటైజేషన్ అవడానికి ఇదనమాట. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. అండ్ ఇలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాగే నా ఛానల్కి సపోర్ట్ చేస్తూ ఉండండి, ఇంకా మీ సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నేను ఎవరికైనా కానీ హర్ట్ చేస్తుంటే ఐఎమ్ రియల్లీ సారీ. నా హ్యాపీని అయితే ఈ విధంగా నేను షేర్ చేసుకున్నాను. ప్లీజ్ బ్లెస్ మీ. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్.